డాబా లేకపోతే మేడ మెట్లు ఎక్కేటప్పుడు మనం పరధ్యాసలా ఉన్న అంత ప్రమాదం లేదు కానివ్వండి, దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం కంగారుగా దిగుతున్నా ప్రమాదాలు జరిగిపోతాయి. ముందుకు పడ్డామంటే మనకి ఎందుకు పనికిరామండి. అలాగే నిద్రమత్తు మీద దిగుతూ ఉంటారండి కొందరు, నిద్రమత్తు వదలక ముందే. లేకపోతే ఎవరో ఏదో కంగారుగా పిలిచారని చెప్పేసి దిగబోతాం. అటువంటప్పుడే ప్రమాదాలు జరుగుతాయండి. అవేమీ లేకపోయినా కూడా ఏ చీర అడ్డం పడవచ్చు ఆడవాళ్ళకి, ఒక్కోసారి మగవాళ్ళకి ప్యాంటు లేకపోతే లుంగి కూడా అడ్డం పడిపోతుందండి. అందుకని మనం దిగేటప్పుడు ఎలర్ట్గా ఉంటూ ముందు ఊపులో కాకుండా ఇలా సైడ్కి తిరిగి కనుక దిగ్గలిగామనుకోండి, అప్పుడు ఒరిగితే ముందుకు ఒరుగుతామండి. ముందుకు ఒరిగినప్పుడు పక్కన సపోర్ట్ ఉంటుంది కదండి, దాన్ని పట్టుకుంటాం. కాబట్టి తప్పకుండా కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా సరే ఈ డాబా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్గా ముందు చూపులో దిగకుండా ఉంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం అండి.